హలో చిల్డ్రన్, ఈరోజు మనం థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్లో ఫిజిక్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాము. ఈ కాంపిటెన్సీ మనకి 8 మార్క్స్కి ఉంటుంది. అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చను, అలాగే 2 మార్క్స్ క్వశ్చను, అలాగే 2 1 మార్క్ క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓమ్స్ లా వెరిఫికేషన్ కానీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ కానీ కనుక్కునే ఎక్స్పెరిమెంట్ కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అలాగే 2 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ కూడా మనం రెడీగా ఉండాలి, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్లో ఉన్న ప్రికాషన్స్ కానీ, కంక్లూజన్ కానీ, ఆపరేటస్ రిక్వైర్డ్ కానీ ఇవి మనకి 1 మార్క్కి ఇవ్వటం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఇస్తారనేది చూద్దాం. ఇప్పుడు మనకి మెయిన్గా ఫిజిక్స్లో ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ మనం చదువుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎక్స్పెరిమెంట్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. 3 వచ్చాక మిగిలిన 2 కూడా 3వ ఎక్స్పెరిమెంట్ని బట్టి ఎలా రాయాలనేది చెప్తాను. అంటే మనం మెయిన్గా 3 ఎక్స్పెరిమెంట్లు చదువుకున్నట్లయితే 4 మార్క్స్ మనకు వచ్చినట్లే. ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఆర్ ఎనీ సాలిడ్ అనమాట. తర్వాత సెకండ్ది ఇప్పుడు మనకేమని అడుగుతారంటే వెరిఫై స్నెల్స్ లా ఎక్స్పెరిమెంటల్లీ అని కానీ, లేదా ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ ద లైట్ రే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం ఎక్స్పెరిమెంటల్లీ అని కానీ ఈ విధంగా అడుగుతారు. అంటే మనం ఇలా అడిగారంటే అది స్నెల్స్లా ఎక్స్పెరిమెంట్ అని విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే థర్డ్ది వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్లా. ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్లా అనొచ్చు, లేకపోతే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అనేది V/I కాన్స్టెంట్ అని చూపించే ఎక్స్పెరిమెంట్ని మనకి రాయండి అని కూడా అడుగుతారు. V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని ఎలా నువ్వు ప్రూవ్ చేస్తావు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ని ఎలా అడిగినా సరే అది ఏ ఎక్స్పెరిమెంట్ అనేది వెంటనే ఐడెంటిఫై చేయడం మాత్రం మీరు కొంచెం నేర్చుకోండి. అలాగే టు ప్రూవ్ దట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ అని, అలాగే ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. టు ప్రూవ్ ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అని. ఇవి ఎలా రాయాలనేది ఇప్పుడు చెప్తాను ఈ సెషన్లో మీకు. అలాగే టు ప్రూవ్ ఫర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్ అంటే ఒక LED బల్బు తీసుకొని మనం చేస్తాము. మెయిన్గా ఫస్ట్ 3 బాగా చదువుకొని 4, 5 తర్వాత చదువుకోండి. ఇవి మనకి 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్. ఒకవేళ ఈ 4, 5 ఒక్కోసారి 2 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఇవ్వచ్చు. ఇక 2 మార్క్స్కి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కసారి ఎక్కువగా కొన్ని యాక్టివిటీస్ ఏవైతే మన AS 6లో ఇప్పుడు రిఫ్రాక్షన్ యాక్టివిటీస్ కానీ ఇలా కొన్ని యాక్టివిటీస్ చూసాం కదా, ఆ యాక్టివిటీస్ని మనకేం చేస్తున్నారంటే ఆ యాక్టివిటీ అంతా డిస్క్రిప్షన్ ఇచ్చి అక్కడ మీరు అబ్జర్వేషన్స్ వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. లేదా ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అడగడానికి అవకాశం ఉంది. ఇలా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి దానికి కంక్లూజన్ కానీ, అబ్జర్వేషన్ కానీ, లేకపోతే యాక్టివిటీకి కావాల్సిన ఆపరేటస్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు మనకి 1 మార్క్కి కానీ 2 మార్క్స్కి కానీ. ఇక 1 మార్క్కి వచ్చేసరికి ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రిన్సిపల్ కానీ, ప్రికాషన్స్ కానీ, లేకపోతే ఆపరేటస్ రిక్వైర్డ్ కానీ, ఇట్లాంటి కంక్లూజన్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక మనం 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్ చూద్దాం. ఎక్స్పెరిమెంట్ అనగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొసీజర్కే చాలా టైం అంతా స్పెండ్ చేసేసి జస్ట్ ఒక్క ప్రొసీజర్ వరకు రాసి వదిలేస్తున్నారు. మీకు ప్రొసీజర్కి అంతా ఉండేది 4 మార్క్స్లో 1.5 మార్క్ నుంచి మీకు 2 మార్క్స్ వరకే ఉంటుంది. మీరు రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నేను ఇక్కడ ప్రతిదానికి మార్క్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అంటే టెంటేటివ్గా అలాట్ చేశాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అన్నారు. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చదివారు. నేను జస్ట్ కొంతవరకు ఒక
పిక్చర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంత డీటెయిల్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి, ఇది రివిజన్ కాబట్టి. ఇక్కడ మనం ఫస్ట్ ఎయిమ్ అని పెట్టాను, టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ సాలిడ్. అంటే క్వశ్చన్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఎయిమ్గా అదే కంక్లూజన్గా కూడా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్, టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ సాలిడ్. మెటీరియల్ రిక్వైర్డ్ ఏం చేసాం, కెలోరీమీటరు, థర్మామీటరు, స్టర్రరు, వాటరు, స్టీమ్ హీటరు, వుడెన్ బాక్సు, లెడ్ షార్ట్స్. అంటే ఇక్కడ మనం లెడ్ షార్ట్ వాళ్ళు ఒకవేళ బోల్ట్ కనుక్కోమన్నారు అనుకో బోల్ట్ అని రాస్తాం, లెడ్ షార్ట్స్ కనుక్కోమంటే లెడ్ షార్ట్స్ అని రాస్తాం. అంటే వాడు ఏదైనా ఒక సాలిడ్ స్పెసిఫై చేస్తే ఆ సాలిడ్ మనం రాయాలి అక్కడ. ఈ ఎయిమ్ మెటీరియల్ రిక్వైర్డ్ రాసినందుకు 1 మార్క్ నేను కేటాయించాను. తర్వాత ప్రికాషన్స్. The lead shots should be transferred without the heat losses. The reading of the thermometer and balance should be taken without any error. అలాగే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ కూడా ఉంది కదా, మెథడ్ ఆఫ్ మిక్చర్స్. అంటే ఏంటి, హీట్ లాస్ట్ బై ద సాలిడ్, అయితే లెడ్ షార్ట్స్ అయితే లెడ్ షార్ట్ ఏదైతే అది సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ ప్లస్ హీట్ గెయిన్డ్ బై ద వాటర్. అంటే హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ అని మనకు ఉంది కదా. ఇక్కడ హాట్ బాడీ సాలిడ్ అవుతుంది, కోల్డ్ బాడీ కెలోరీమీటరు వాటర్. అంటే కెలోరీమీటర్ విత్ స్టర్రర్ అనమాట. అందులో మనకు కలపడానికి ఒక స్టర్రర్ కూడా ఉంటుంది కదా, కాబట్టి కెలోరీమీటర్ ప్లస్ వాటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా మనం చదవడం వల్ల ఏమవుతుందంటే, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ అన్నప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ మనం చదవగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం ఇలా ప్రికాషన్స్ అని విడిగా అడిగిన, ప్రిన్సిపల్ అని విడిగా అడిగిన, ఆపరేటర్స్ రిక్వైర్డ్ అని విడిగా అడిగిన మనకి రాయగలుగుతాము. అట్లాగే 4 మార్క్స్ మనకు చక్కగా 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్కి పడతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ప్రొసీజర్ రాసి, ప్రొసీజర్కి ఓన్లీ 2 మార్క్స్ ఇచ్చాను నేను. ఏం చేసాం, ఫస్ట్ మెజర్ ద మాస్ ఆఫ్ ద, ఫస్ట్ మన ప్రొసీజరు నేను జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఒక కెలోరీమీటర్ తీసుకున్నాం మనం, ఒక కాపర్ కెలోరీమీటర్ తీసుకుంటాం కదా, ఆ కెలోరీమీటర్ యొక్క మాస్ని మనం మెజర్ చేసాము. తర్వాత దానిలో వాటర్ పోసాము, వాటర్ పోసి మళ్ళీ 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కెలోరీమీటర్ వాటర్ పోసి మళ్ళీ మెజర్ చేసి దాని మాస్, ఈ వాటర్ యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేసాం. మళ్ళీ అంటే ఓన్లీ కెలోరీమీటర్తో మనం మెజర్ చేసాం, అలాగే వాటర్తో మెజర్ చేసాం, వాటర్ యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేసాం. మీరు ఎక్స్పెరిమెంట్ అంటే ఏదైతే కరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేసే విధానాన్ని మనసులో ఊహించుకుంటూ ఓన్గా రాయొచ్చు ప్రొసీజర్, అంతేగాని ఇక్కడ ఉన్నది చదివి రాయాలనేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత టేక్ ఏ ఫ్యూ లెడ్ షార్ట్స్ అండ్ ప్లేస్ దమ్ ఇన్ ద హాట్ వాటర్. అంటే మళ్ళీ ఇక్కడ నేను కొంత ఏం చేస్తారు, వీళ్ళు హాట్ వాటర్ తీసుకున్నారు, లేదా ఆ వాటర్ని వేడి చేస్తారు. ఎక్కడి వరకు 100 degrees వరకు వేడి చేసి ఈ వాటర్లో ఏం చేస్తారంటే లెడ్ షార్ట్స్ అనేవి వేస్తారు 100 degrees. అప్పుడు ఈ లెడ్ షార్ట్స్ని ఈ కెలోరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేశాక ఈ స్టర్రర్తో కలుపుతారనమాట. కలిపినప్పుడు ఇంతకుముందు ఏదో సమ్ T1 టెంపరేచర్ దగ్గర మనకు వాటర్ ఉంది, ఈ 100 degrees T2 అనుకుంటే, ఈ చల్లటి నీళ్ళల్లో ఈ వేడి లెడ్ షార్ట్స్ వేయటం వల్ల మన కలపడం వల్ల ఒక రిజల్టెంట్ టెంపరేచర్ T3 వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కెలోరీమీటర్ ఉంది, వాటర్ ఉంది, మళ్ళీ లెడ్ షార్ట్స్ వేసాం, మళ్ళీ మాస్ కనుక్కుంటాం. అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ కెలోరీమీటర్ తీసుకున్నాం, కెలోరీమీటర్లో వాటర్, కెలోరీమీటర్ తీసుకొని మెజర్ చేసాం M1 అన్నాం. తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ మెజర్ చేసాం M2 అన్నాం. ఈ వాటర్ యొక్క టెంపరేచర్ T1 మెజర్ చేసాం. అలాగే తర్వాత ఒక 100 degrees దగ్గర ఉన్న వాటర్, లేకపోతే వేడి చేసిన వాటర్లో లెడ్ షార్ట్స్ వేసి, ఈ లెడ్ షార్ట్స్ ఇప్పుడు 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉంటాయి, వీటిని తీసుకొచ్చి కెలోరీమీటర్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు మనకి కెలోరీమీటర్లో మనకి వాటర్ ఉంది,
లెడ్ షార్ట్స్ ఉన్నాయి. ఈ మొత్తం మళ్ళీ అంటే కెలోరీమీటరు, వాటరు, లెడ్ షార్ట్స్ మళ్ళీ మనం మెజర్ చేస్తాం. మాస్ M3 అంటాం. ఈ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ T1 అంటాం. ఈ 100 degrees దగ్గర ఉన్న లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ T2 అవుతుంది. ఈ లెడ్ షార్ట్స్ని ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఆ రిజల్టెంట్ టెంపరేచర్ వస్తుంది కదా, అది మనం T3 అంటాం. అది మనం చేసే ప్రొసీజర్ అన్నమాట. మెజర్ ద ఫైనల్ టెంపరేచర్ అన్నాం. ఇప్పుడు కంపల్సరీగా ప్రొసీజర్ రాసి అబ్జర్వేషన్స్ ఇలా అయినా రాయాలి, లేకపోతే టేబుల్ అయినా వేయాలి. కాబట్టి ఆ టేబుల్ వేయకపోతే మార్క్స్ పోతాయి. కంపల్సరీగా అబ్జర్వేషన్స్ టేబుల్ ఇలా అబ్జర్వేషన్స్ అన్నా రాయాలి, టేబుల్ అన్నా ఉండాలి, తర్వాత కంక్లూజన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్కటి కెలోరీమీటర్ మెజర్ చేస్తాం. M1 వచ్చింది. అలాగే కెలోరీమీటర్లో వాటర్ పోసాం, M2 వచ్చింది. అంటే ఎంటీ కెలోరీమీటర్ మాస్ M1, కెలోరీమీటర్ విత్ వాటర్ M2. ఓన్లీ వాటర్ కావాలంటే, మాస్ ఆఫ్ ద వాటర్ కావాలంటే M2 మైనస్ M1. ఎంటీ కెలోరీమీటర్ మాస్ M1 అయింది, కెలోరీమీటర్ విత్ వాటర్ మాస్ M2 అయింది, ఓన్లీ మాస్ ఆఫ్ వాటర్ అంటే M2 మైనస్ M1 అయింది. ఈ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కెలోరీమీటర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి అయిందనమాట. ఓకేనా? ఇది తర్వాత మనం ఒక బౌల్లో మనం తీసుకున్నాం కదా, ఇలా మనం ఒక 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వేడి చేసాం అనుకున్నాం కదా, ఈ టెంపరేచర్ని మనం T2 అనుకుంటాం. అలాగే ఈ లెడ్ షార్ట్స్ వేస్తాం కదా, ఆ లెడ్ షార్ట్స్ అంటే కెలోరీమీటరు, వాటరు, లెడ్ షార్ట్స్. కెలోరీమీటర్ ఉంది, వాటర్ ఉన్నాయి, లెడ్ షార్ట్స్ ఉన్నాయి, మొత్తం కలిపితే మనకి M3 అన్నమాట. ఆల్రెడీ కెలోరీమీటర్ విత్ వాటర్ M2 అని మనకు తెలుసు. కాబట్టి M3 మైనస్ M2 వేస్తే ఏమొస్తుంది? ఓన్లీ ఇందులో ఉన్న లెడ్ షార్ట్స్ వస్తుంది అన్నమాట మాస్. ఈ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ T2. ఎప్పుడైతే ఈ లెడ్ షార్ట్స్ని దీంట్లో వేసేసి కలిపామో ఆ రిజల్టెంట్ టెంపరేచరే T3 అవుతుంది. ఈ T2నేమో లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ అన్నమాట. ఈ T1 ఇనీషియల్ టెంపరేచర్. M2 మైనస్ M1 ఏమో ఓన్లీ మాస్ ఆఫ్ ద వాటర్, M1 ఏమో కెలోరీమీటర్, M3నేమో టోటల్ కెలోరీమీటరు, వాటరు ప్లస్ లెడ్ షార్ట్స్. M3 మైనస్ M2 ఏమవుతుంది? ఓన్లీ లెడ్ షార్ట్స్, ఓన్లీ లెడ్ షార్ట్స్ యొక్క మాస్ అవుతుంది అన్నమాట. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్ M3. మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ M3 మైనస్ M2. మళ్ళీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాల్యూస్ కావాలి మనకి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటరు SC అనుకుందాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW అనుకుందాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ SL అనుకుందాం. ఇప్పుడు మనకి కెలోరీమీటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తెలుసు, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తెలుసు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇదన్నమాట. ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్ గీసినందుకు కూడా మనకి మార్క్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీ డయాగ్రామ్ అనేది గీయాలి. ఇప్పుడు మనకి మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్లో హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. అంటే హీట్ లాస్ట్ బై ద సాలిడ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ ప్లస్ హీట్ గెయిన్డ్ బై ద వాటర్. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, Q ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ కానీ లాస్ట్ కానీ M ఇంటూ S ఇంటూ డెల్టా T, దట్ ఈస్ T2 మైనస్ T1, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు మనకి లెడ్ షార్ట్స్ చూద్దాం. లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత అనుకున్నాం? M3 మైనస్ M2. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ తెలియదు, కనుక్కోవాలి, SL. T2 నుంచి T3కి తగ్గింది, అంటే
T2 minus T3. This is the heat lost by the lead shots. అదే అక్కడ వేసిన చూడండి. అలాగే హీట్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ మాస్ M1. SC is the specific heat of the calorimeter. T1 కాస్త T3 అయింది కాబట్టి T3 minus T1. This is the heat gained by the calorimeter plus stirrer. అలాగే వాటర్ది చూద్దాం. ప్లస్ వాటర్ యొక్క మాస్ ఎంత అనుకున్నాం? M2 minus M1. వాటర్ స్పెసిఫిక్ హీట్ SW. చేంజ్ ఇన్ టెంపరేచర్ T3 minus T1. This is the heat gained by the water. That is total heat lost by the lead shots is equal to heat gained by the calorimeter plus heat gained by the water. మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి lead shots యొక్క SL is equal to అని వాల్యూ అనేది వేసాం. Conclusion. Knowing the specific heats of calorimeter and water, we can calculate the specific heat of solid, here lead shots. అంటే నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఎయిమ్ రాశాను, మెటీరియల్ రిక్వైర్డ్ రాశాను, ప్రికాషన్స్ రాశాను, ప్రిన్సిపల్ రాశాను, ప్రొసీజర్ రాశాను, అబ్జర్వేషన్స్ రాశాను. చూడండి, అబ్జర్వేషన్ 2 మార్క్స్ అనేది మనకి దాదాపుగా ఒక 1 మార్క్ పెట్టుకోవచ్చు అబ్జర్వేషన్స్. అలాగే డయాగ్రామ్ రాశాను. తర్వాత కంక్లూషన్. ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్స్, ప్రిన్సిపల్, అబ్జర్వేషన్స్, ఆఫ్టర్వర్డ్స్ ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్స్, తర్వాత కంక్లూషన్. ఈ విధంగా ప్రతి దానికి వీలైనంత వరకు మీరు నేర్చుకున్నట్లయితే ఒక 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ మీరు చదివితే దాదాపుగా అందులో 1 మార్క్ క్వశ్చన్స్ ఏదైనా ఇచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మీరు ఒక మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఏదైనా ప్రికాషన్ ఇస్తే రాయగలమా అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓమ్స్ మనకి ముందు స్నెల్స్ లా చూద్దాం. To prove sin A by sin R is constant. ప్రో సర్కిల్ అని ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్లో చూసారు కదా, రౌండ్గా ఉంది ఒకటి. ఈ ప్రో సర్కిల్తో చేస్తాం ముందు మనం. ఇక్కడ మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటి? ప్రో సర్కిల్, స్మాల్ బ్లాక్ పెయింటెడ్ ప్లాంకు, స్కేలు, పెన్సిలు, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఆఫ్ థిక్నెస్ నియర్లీ 2 centimeters, లేజర్ లైట్. ఒక్కోసారి ఈ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద స్నెల్స్లా రాయమని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రొసీజర్ చూడండి, అంటే ఇక్కడ మనకి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తోంది లైట్. ప్లేస్ ఏ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ సో దట్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్స్ విత్ ద పాయింట్ O. అంటే ఇక్కడ మనం NN అనేది ఉంది, ఒక నార్మల్ ఉంది మనకి. ఇక్కడ పాయింట్ O అనేది ఉంటుంది, ఇది పాయింట్ O. ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటరు ఈ ఓని కోయిన్సైడ్ అయ్యేటట్లుగా ఉండాలన్నమాట. ప్లేస్ ఏ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ సో దట్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్స్ విత్ ద పాయింట్ O. ఇప్పుడు ఏమంటున్నారంటే, పాయింట్ ఏ లేజర్ లైట్ along a line which makes an angle I with NN. ఇది యాంగిల్ I అనుకున్నాం, ఇది NN అనుకున్నాం మనం. such a way that the light propagates from air to glass through the interface at point O. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ O. అబ్జర్వ్ ద రిఫ్రాక్టెడ్ రేని అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే కనిపిస్తుంది కదా. అబ్జర్వ్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ నోట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది చూడండి, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే.
ఈ ఎన్ఎన్తో మనం ఒక నార్మల్ అనేది గీసాము. ఈ నార్మల్తో చూస్తాం మనం. ఓకేనమ్మా. అంటే మనం ఫస్ట్ ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని మనం మెజర్ చేస్తాం. అబ్జర్వ్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ నోట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ నోట్ యాంగిల్ ఆఫ్ corresponding angle of refraction in each case and note the values in the given table. ఎంత తేలిగ్గా ఉందో చూడండి. మీరు ఇందులో ఎక్కువ కష్టపడాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటరు ఆ ఓకి కోయిన్సైడ్ పెట్టండి. ఎన్ఎన్తో కొంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో మీరు లేజర్ లైట్ పాయింట్ చేయండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కోండి. ఇలా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మారుస్తూ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ నోట్ చేయండి, కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్. నోట్ డౌన్ దోస్ రీడింగ్స్ ఇన్ ద గివెన్ టేబుల్ అన్నారు. అంతే. ఇక్కడ మీరు కంపల్సరీగా టేబుల్ అనేది ఇక్కడ మీకు కంపల్సరీగా ఐఆర్ అని ఇక్కడ ఉంది చూడండి, సైన్ ఐ, సైన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్ మీరు కంపల్సరీగా నోట్ చేయాలి. కంక్లూజన్ సైన్ ఐ బై సైన్ ఆర్, కంక్లూజన్ ఏంటి? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ constant. Sin A by sin R is a constant. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్పెరిమెంట్ మీద బేస్ చేసుకొని మీరు 3-4 ఎక్స్పెరిమెంట్లు రాసుకోవచ్చు. ప్రతిసారి కూడా మనకు ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చదివేటప్పుడు, ఇందాక కూడా అంతే, స్నెల్స్ లా వెరిఫికేషన్ ఎక్స్పెరిమెంట్ చదివేటప్పుడు వాట్ ఈజ్ స్నెల్స్ లా అని అడిగి స్నెల్స్ లా మనకి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అడుగుతారు, లేదా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అడిగి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అడగచ్చు. కాబట్టి ఆ డెఫినేషన్ కూడా చదివి ఉంచుకోవాలి. ఇక్కడ మనకి వాట్ ఈజ్ ఓమ్స్ లా, హౌ డు యూ వెరిఫై ద ఓమ్స్ లా ఎక్స్పెరిమెంటల్లీ, షో V by I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఓమిక్ కండక్టర్స్. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. మీరు మెటీరియల్ రిక్వైర్డ్ చదువుతూ ఆ డయాగ్రామ్లో ఈ మెటీరియల్స్ ఎక్కడున్నాయో చూసుకుంటూ చదివితే ప్రొసీజర్ చదవటం మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓమ్స్ లా డెఫినేషన్ ఇచ్చాను. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అది విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కంపల్సరీగా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది పెట్టాలి. V ఈజ్ ప్రపోర్షనల్ టు I. టు షో దట్ V ఈజ్ ప్రపోర్షనల్ టు I ఫర్ ఏ కండక్టర్ అనొచ్చు, లేదా టు షో దట్ V by I ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఏ కండక్టర్. ఇప్పుడు ఈ మెటీరియల్ రిక్వైర్డ్లో మనం చూస్తూ ఇక్కడ వీళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ చూద్దాం. ఫస్ట్ 6 volts బ్యాటరీ ఎలిమినేటర్. ఇదిగో బ్యాటరీ ఎలిమినేటర్ మీరు ల్యాబ్లో చూసే ఉంటారు. అలాగే 0 to 1 ఆంపియర్ యామీటర్. ఇదిగో యామీటర్ కనిపించిందా? ఏ అని కనిపిస్తుంది కదా. అలాగే 0 to 6 volts వోల్టమీటర్. అది వోల్టమీటర్. అలాగే కాపర్ వైర్స్, అంటే ఈ కనెక్టింగ్ వైర్స్ అన్నమాట. ఇవన్నీ కాపర్ వైర్సే కదా, ఇవన్నీ కూడా కనెక్టింగ్ వైర్స్ ఇవన్నీ. అలాగే 50 centimeters మ్యాంగనీన్ కాయిల్. ఇదిగో మ్యాంగనీన్ కాయిల్. రియోస్టాట్ మీకు క్లియర్గా ఉండేటదిగో రియోస్టాట్. అంటే ఈ రియోస్టాట్ అంటే ఎట్లా వస్తుంది సింబల్ చూడండి మీరు. రియోస్టాట్ అంటే ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుందన్నమాట. మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఉంది చూడండి రియోస్టాట్. ఇదిగోండి రియోస్టాట్. అలాగే స్విచ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. 6 volts బ్యాటరీ, ఎలిమినేటరు, యామీటరు, వోల్టమీటరు, స్విచ్, మ్యాంగనీన్ కాయిల్, కనెక్టింగ్ వైర్స్, రియోస్టాట్. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. కంప్లీట్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఫస్ట్ పాయింట్.
ఈ 4 పాయింట్స్ మీరు ఈ ప్రొసీజర్లో ఉన్న ఈ మెటీరియల్స్ రిక్వైర్డ్ కానీ ప్రొసీజర్లో ఉన్న 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే 5-6 ఎక్స్పెరిమెంట్స్ రాయొచ్చు మనం. ఫస్ట్ పాయింట్ జాగ్రత్త చూడండి, కంప్లీట్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫస్ట్ పాయింట్ ఓకే, చక్కగా ఎలా సర్క్యూట్ ఎలా ఉందో అలా ఫిగర్లో పూర్తి చేసాం. సెకండ్ పాయింట్, by using rheostat adjust the potential difference 1 volt between two ends of the manganese wire. అంటే ఈ మ్యాంగనీన్ వైర్ ఎండ్స్ మధ్య ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ రియోస్టాట్ను ఉపయోగించి మనం 1 volt ఉండేటట్లు అడ్జస్ట్ చేయండి అని చెప్తున్నారు. By using rheostat adjust the potential difference 1 volt between two ends of manganese wire. Two ends of the manganese wire. ఎప్పుడైతే 1 volt సెట్ చేసామో అప్పుడు దానికి కరెస్పాండింగ్గా ఎలక్ట్రిక్ కరెంట్ని నోట్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనకి వి వాల్యూ, ఇక్కడ ఐ వాల్యూని మనం ఈ యామీటర్ రీడింగ్ని మనం నోట్ చేసాం. ఫస్ట్ పాయింట్, ఫిగర్లో ఎలా ఉందో సర్క్యూట్ కనెక్ట్ చేయమన్నాం. సెకండ్ పాయింట్, మనం 1 volt అడ్జస్ట్ చేయమన్నాం మ్యాంగనీస్ వైర్ ఎండ్స్ మధ్య. థర్డ్ పాయింట్, 1 volt సెట్ చేసినప్పుడు ఇక్కడ కరెంట్ని మనం యామీటర్తో మెజర్ చేయమన్నాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే యూజింగ్ ద రియోస్టాట్. ఇప్పుడు మనం 1 volt కాకుండా రియోస్టాట్ని అడ్జస్ట్ చేస్తూ మనం అప్ టు 1కి ఆల్రెడీ 1 volt అడ్జస్ట్ చేసాం కదా, అప్ టు 4.5 volts వరకు ఈ వోల్టేజ్ని మార్చాలి మనం. 1 volt to 4.5 volts, మనం అప్ టు 4.5 volts వరకు మనం వోల్టేజ్ మారుస్తూ దానికి కరస్పాండింగ్, అంటే వోల్టేజ్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ మనకు వస్తుంది వోల్టేజ్ అంటే 1 to 4.5 వరకు మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, దానికి కరెస్పాండింగ్ కరెంటు రీడింగ్ ఐ. అంటే ఈ వోల్టేజ్ని ఇక్కడ కరెంట్ ఇక్కడ మనం చేసి V/I క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అదే చెప్పారు. ఫస్ట్ పాయింట్ కంప్లీట్ ద సర్క్యూట్. సెకండ్ పాయింట్ అడ్జస్ట్ ద వోల్టమీటర్ రీడింగ్ యూజింగ్ రియోస్టాట్ యాజ్ 1 volt between the ends of the manganese wire and observe the corresponding current reading in the ammeter. Using the rheostat, change the potential difference with different values up to 4.5 volts and note down the values and minimum 5 readings తీసుకోమని చెప్పారు. కంక్లూజన్, అది రాసిన అయిపోయినా పర్వాలేదు అండ్ నోట్ డౌన్ ఇన్ ద టేబుల్ అని రాసుకున్నా పర్వాలేదు. కంక్లూజన్ ఇక్కడ అబ్జర్వేషన్స్ అని టేబుల్ వేసాను చూడండి, కంపల్సరీగా ఈ ప్రొసీజర్ అయిపోయాక అబ్జర్వేషన్స్ అని టేబుల్ వేయాలి. వేసాక అప్పుడు కంక్లూజన్ V/I ఈజ్ కాన్స్టెంట్. V/I కాన్స్టెంట్ కాబట్టి మనకి ఓమ్స్ లా వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇంతసేపు చెప్పానంటే ఎక్స్పెరిమెంట్ బట్టి మిగిలినవి కూడా అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే చెప్తాను చూడండి. ఓమ్స్ లా వెరిఫికేషన్ అంటే ఇక్కడ యాక్చువల్గా నాన్ ఓమిక్ కండక్టర్స్, ఓమ్స్ లా వెరిఫికేషన్ కూడా కాదు, నాన్ ఓమిక్ కండక్టర్స్ ఇక్కడ మనకి ఇక్కడ నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు ఎల్ఈడి బల్బ్స్ని మనం. దీన్ని ఎల్ఈడి టైప్ కండక్టర్కి V/I కాన్స్టెంట్గా ఉండదు అని చూపిస్తాం అన్నమాట. ఇందాక టు షో V/I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఏ ఓమిక్ కండక్టర్ అన్నాం, ఇక్కడ టు షో V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఎల్ఈడి టైప్ కండక్టర్. ఇందాక ఓమ్స్ లాకి మీరు గ్రాఫ్ కూడా గీసి VI వేసి ఒక స్ట్రైట్ లైన్ వచ్చినట్టు కూడా చూపించండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని. సరే ఇక్కడికి వద్దాం. ఎయిమ్ టు షో V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఎల్ఈడి టైప్ కండక్టర్. సేమ్ ఇందాక ఏదైతే మెటీరియల్ రిక్వైర్డ్ చెప్పానో అదే చెప్పాను చూడండి. మనకి 6 volts బ్యాటరీ, ఎలిమినేటరు, యామీటరు, మనకు సేమ్ అక్కడ అలాగే 0 to 1 ampere యామీటరు, 0 to 6 volts వోల్టోమీటరు, కాపర్ వైర్సు, రియోస్టాటు, ఎక్స్ట్రా ఒక్కటే
3 వోల్ట్స్ ఎల్ఈడి. అక్కడ మ్యాంగనీన్ వైర్ తీసుకున్నాము, ఇక్కడ మనం ఎల్ఈడి తీసుకున్నాము, అంతే తేడా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇన్ ద ఫస్ట్ పాయింట్. బై యూజింగ్ ద రియోస్టాట్ అడ్జస్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ 1 volt బిట్వీన్ ద 2 ends ఆఫ్ మ్యాంగనీన్ వైర్ అన్నాం, అక్కడ 2 ends ఆఫ్ ద ఎల్ఈడి అంటాం, అంతే తేడా. థర్డ్ పాయింట్, నౌ అబ్జర్వ్ ద కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద అమ్మీటర్ ఇన్ ద సర్క్యూట్. అంటే అక్కడ మన 1 volt మనం పెట్టాక ఎల్ఈడి ఎండ్స్ మధ్యలో మనం దాని కరస్పాండింగ్ కరెంట్ రీడింగ్ తీసుకుంటాం కదా, సేమ్ అదే థర్డ్ పాయింట్ అక్కడ అదే. ఫోర్త్ పాయింట్, అక్కడ మనకి 4.5 volts వరకు చేంజ్ చేసుకున్నాం, ఇక్కడే అప్ టు 3 volts వరకు చేసుకోమంటున్నాం. అంటే వన్ సెట్ చేసి పెట్టాము, 1 to 3 అనమాట. యూజింగ్ రియోస్టాట్ చేంజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విత్ డిఫరెంట్ వాల్యూస్ అప్ టు 3 volts and note down the corresponding ammeter readings, that is values of current in the given table. V by I is not constant for LED type of conductor. అంటే కర్వ్డ్ షేప్ వస్తుంది గ్రాఫ్. అంటే ఒక ఓమ్స్లా చదివితే ఇది కూడా రాసేయచ్చు చిన్నగా మార్చుకొని. చూడండి మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా ఈ ఓమ్స్లా లాగే చెప్తాను చూడండి. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చదివి మనం కొంచెంగా మార్చుకుంటే మనం చాలా ఎక్స్పెరిమెంట్లు రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టు ప్రూవ్ దట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఇది ఒకటి చెప్తాను, మీరేం చేస్తారు కొంచెం మార్చుకొని, టు ప్రూవ్ ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అని, ద రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ అని, వీటిని కూడా కొంచెం మార్చి మీరు ప్రిపేర్ అవ్వండి. Aim to prove the resistance is inversely proportional to the cross-sectional area of the conductor or is proportional to 1 by A. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఇందాకలాగే సేమ్ మనకి బ్యాటరీ ఎలిమినేటరు, ఇక్కడ బ్యాటరీ బదులు మీరు బ్యాటరీ ఎలిమినేటర్ రాసుకోవచ్చు, వైర్స్, యామీటరు, కీ. అక్కడ మనం ఫస్ట్ ఓమ్స్లా దాంట్లోనే మ్యాంగనీన్ వైర్ తీసుకుంటాము, ఎల్ఈడి దాంట్లో ఎల్ఈడి బల్బ్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఐరన్ రాడ్స్ విత్ డిఫరెంట్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద సేమ్ లెంగ్త్, అంటే లెంగ్త్ మారకుండా ఓన్లీ అదే లెంగ్త్ అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారకూడదని రాసుకుంటాం. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం డీల్ చేస్తున్నాం కూడా సేమ్ లెంగ్త్ అని రాస్తాం. ప్రొసీజర్ అక్కడలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మేక్ ఏ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. కనెక్ట్ వన్ ఆఫ్ ద రాడ్స్, ఒక రాడ్ని పిక్యూ ఎండ్స్ మధ్యలో కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసి ఏం చేస్తాం మనం, యామీటర్ రీడింగ్ అనేది నోట్ చేస్తాం. మనం ఇక్కడ మనం ఓన్లీ యామీటరే పెట్టాం, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి. అంటే పీక్యూ ఎండ్స్ మధ్యన ఒక అంటే మనం 5 different రాడ్స్ తీసుకున్నాము. తీసుకొని పీక్యూ మధ్య ఫస్ట్ ఒక రాడ్ పెట్టి దానికి కరస్పాండింగ్ యామీటర్ రీడింగ్ తీసుకున్నాం. అందుకే సీరియల్ నెంబరు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షను, యామీటర్ రీడింగ్ ఐ అని పెట్టాను. రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ ఫర్ అనదర్ రాడ్స్ ఆల్సో. నోట్ డౌన్ ద కరస్పాండింగ్ యామీటర్ రీడింగ్స్ అని రాయండి. ప్రొసీజర్ అంటే మీరు చక్కగా ఓన్గా రాసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా చదివేమి రాయాల్సిన అవసరం లేదు. అబ్జర్వేషన్స్ అని కంపల్సరీగా మనం ఏం రాయాలో చూడండి. ప్రతి దానికి ఎయిము, మెటీరియల్ రిక్వైర్డ్, మీరు ఇంకా రాయగలిగితే ప్రికాషన్స్, ప్రిన్సిపల్ కూడా రాసుకోవచ్చు మీరు రాయగలిగితే. ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, కంక్లూజన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అబ్జర్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా. వీ విల్ నోటీస్ దట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రాడ్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతూ ఉంటే కరెంటు పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, దట్ ఈజ్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే ఆర్ తగ్గుతోంది కాబట్టి ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by A అని రాశాను. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే 1 by A అని రాస్తారు. దేర్ ఫోర్ కంక్లూజన్ ఈజ్ ఏం రాశాను, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by A. మీరు వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఇక మనం ఇంకా 2 marksలో మనం అప్పుడప్పుడు ఆయిల్ స్టడ్ ఎక్స్పెరిమెంట్ అడుగుతారు.
అంటే ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకి ఎక్కువగా 2 మార్క్స్లో ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అడగడానికి అవకాశం ఉంది. చూద్దాం ఎక్స్పెరిమెంట్ కూడా. టు ప్రూవ్ దట్ ఏ కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్రొడ్యూసెస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పి మెటీరియల్ రిక్వైర్డ్ చూపిస్తున్నాను చూడండి. థర్మాకోల్ షీట్ తీసుకున్నాను, కనిపించింది కదా థర్మాకోల్ షీటు. అలాగే నెక్స్ట్ ఏం చేశాను, దానిలో 2 థిన్ వుడెన్ స్టిక్స్ తీసుకున్నాను. 24 కాపర్ వైర్, ఇదిగో వైర్ కనిపిస్తుంది, గేజ్ కాపర్ వైరు. బ్యాటరీ కనిపిస్తుంది మీకు ఇక్కడ, బ్యాటరీ ఇదిగో బ్యాటరీ 3 or 9 volts బ్యాటరీ. తర్వాత కాపర్ వైర్, స్విచ్ ఇదిగో స్విచ్. మ్యాగ్నెటిక్ కంపాస్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ కంపాస్. చూడండి ఒక నీడిల్ కూడా కనిపిస్తుంది మీకు మ్యాగ్నెటిక్ కంపాస్లో. బార్ మ్యాగ్నెట్ ఒకటి చూస్తాం. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. టేక్ ఏ థర్మాకోల్ షీట్ అండ్ ఫిక్స్ 2 థర్మాకోల్ షీట్ తీసుకున్నాం. 2 వుడెన్ స్టిక్స్ అనేది మనం ఫిక్స్ చేసాం. ఆఫ్ హైట్ 1 centimeter విచ్ హ్యావ్ స్మాల్ స్లిట్, అంటే ఈ స్టిక్స్కి మధ్యలో చిన్న స్లిట్స్ ఉంటాయి అన్నమాట, చిన్న అలా కోసినట్లుగా. ఎట్ ద టాప్ ఆఫ్ దేర్ ఎండ్స్ arrange a copper wire of 24 gauge so that it passes through these slits and make a circuit. అంటే దీని గుండా, ఈ స్లిట్స్ గుండా ఒక వైర్ని మనం పోనిస్తాం ఒక సర్క్యూట్ లాగా. ద సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్, ఇదిగో ఇట్లా మనం ఈ స్లిట్స్ గుండా పంపించి ఇక్కడ బ్యాటరీ పెట్టాం మనం. అండ్ కీ, ఇదిగో కీ పెట్టాం, మన సర్క్యూట్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నాం. నౌ కీప్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ బిలో ద వైర్, అంటే ఇప్పుడు మనం ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు. బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ టు ద కంపాస్. మామూలుగా కంపాస్ ఏం చేస్తుంది, నార్త్ సౌత్ అలైన్ అవుతుంది. ఎప్పుడైతే కంపాస్ తీసుకొచ్చామో ఎక్స్టర్నల్గా ఒక మ్యాగ్నెట్ని, కంపాస్ నీడిల్ దగ్గర ఎక్స్టర్నల్గా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొచ్చినప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి అక్కడ అర్థం, మామూలుగా అయితే నార్త్ సౌత్ చూపించేది, ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ తీసుకురాగానే డిఫ్లెక్షన్ జరిగిందంటే ఏంటి, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఓకే, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే కంపాస్ కదులుతుంది, అది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ తీసేసాం, పక్కన పెట్టేసాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను సర్క్యూట్ని. అప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ మామూలుగా పెట్టాము, నార్త్ సౌత్ అలైన్ అయ్యి ఉంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో ఆ వైర్ దగ్గర పెట్టిన కంపాస్ డిఫ్లెక్షన్ వచ్చింది. అందుకే అబ్జర్వేషన్లో ద కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్స్. దాన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేసాం, దిస్ డిఫ్లెక్షన్ ఈజ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కరెంట్ క్యారింగ్ వైర్. ప్రొసీజర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. టేక్ ఏ థర్మాకోల్ షీట్ అండ్ ఫిక్స్ 2 థిన్ వుడెన్ స్టిక్స్ హైట్ 1 centimeter విచ్ హ్యావ్ స్మాల్ స్లిట్ ఎట్ ద టాప్ ఆఫ్ దేర్ ఎండ్స్. Arrange a copper wire of 24 gauge so that it passes through these slits and make a circuit. The circuit consists of 3 or 9 volts battery, key, copper wire which are connected in series as shown in the figure. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ దగ్గరికి బార్ మ్యాగ్నెట్ తీసుకొస్తాం. నౌ కీప్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ బిలో ద వైర్. బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ క్లోజ్ ద కంపాస్. The needle in the compass deflects. This deflection is due to the magnetic field produced by the bar magnet. అంటే ఇంతవరకు కరెంట్ మన సర్క్యూట్ ఆన్ చేయలేదు. టేక్ ద బార్ మ్యాగ్నెట్ ఫార్ అవే ఫ్రమ్ ద సర్క్యూట్ అండ్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్. అంటే ఆ వైర్ కింద మనకి కంపాస్ పెట్టాం. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ద కంపాస్ నీడిల్. అబ్జర్వేషన్స్, ద కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్స్. కంక్లూజన్ ఇప్పుడు ఏమవుతుంది, ద డిఫ్లెక్షన్ ఈజ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కరెంట్ క్యారింగ్ వైర్. అంటే మనకి కరెంట్ క్యారింగ్ వైరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం. ఓకేనమ్మా, ఇవన్నీ ఇప్పటి వరకు మనకి 2 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్ చూసాం, 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్ చూసాం. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్లో ఉన్న ప్రిన్సిపల్ కానీ, మనకి అబ్జర్వేషన్స్ కానీ, కంక్లూజన్ కానీ, ఇవన్నీ కూడా మనకి 1 మార్క్లో అడగడానికి అవకాశం ఉంది. అంటే 2 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ చూసాం, 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ చూసాం, 1 మార్క్కి ఎలా అడుగుతారో కూడా చూసాం.
ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇలా ఇచ్చి 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి, సేమ్ అమౌంట్ ఉంది, అంటే ఇందులో ఎంత మాస్ అయితే ఉందో అంతే మాస్ ఉంది, కాకపోతే ఇది ఆయిల్, ఇది వాటర్. ఏది 2 కూడా ఒకే బీకర్లో పెట్టి వేడి చేస్తున్నారు, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని ఇచ్చారు. ఏది తొందరగా వేడెక్కుతుంది, టెంపరేచర్ రైజ్ క్విక్లీ, ఎందుకని ఆయిల్కి. ఎందుకని ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ. ఈ విధంగా అప్పుడప్పుడు అంటే అబ్జర్వేషన్స్ మీరేం అబ్జర్వ్ చేశారు, ద టెంపరేచర్ రైజ్ ఇన్ ద ఆయిల్ ఈజ్ మోర్. వై? బికాస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్ ఈజ్ లో. అలాగే ఒక్కోసారి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ని అడుగుతారమ్మా, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న మనకి థింక్ అండ్ డిస్కస్ కానీ, టెక్స్ట్ బుక్లో ఇంటర్నల్గా ఒక యాక్టివిటీస్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ కానీ ఇస్తారు మనకి, అలాంటివి ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ చూడండి, మనకు టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీలో ఇచ్చారు. టేక్ ఏ షాలో వెజల్ విత్ ఓపేక్ వాల్స్ సచ్ యాజ్ మగ్, ప్లేస్ ఏ కాయిన్ at the bottom of the vessel, move away from the vessel until you cannot see the coin, ask your friend to fill the vessel with water, then write the observations what you can find after filling the bowl with water. ఫస్ట్ మనం కాయిన్ బౌల్లో పెట్టాము, మనకు కనిపించినంత దూరం వరకు జరిపాము. అక్కడ మీ ఫ్రెండ్తో వాటర్ పోయమన్నా, ఆ వాటర్ పోసినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు? ఏం అబ్జర్వ్ చేస్తాం? వాటర్ పోసినప్పుడు కాయిన్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. ఇలా యాక్టివిటీస్లో మనం అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే అలా యాక్టివిటీ లాగిచ్చి ఆ అబ్జర్వేషన్స్ని అడగచ్చు. లేదా యాక్టివిటీకి ఫలానా యాక్టివిటీ ఉంది కదా, యాక్టివిటీకి ఏమేమి ఆపరేటర్స్ మనం వాడతాము, లేదా ఈ యాక్టివిటీలో ఉన్న ఇంటర్నల్ ప్రిన్సిపల్ ఏమి అబ్జర్వ్ చేశారు మీరు, ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువగా ఫిజిక్స్ అనేది ఎక్స్పెరిమెంటల్ పార్ట్కి ఇంపార్టెంట్. కాబట్టి ఈ 8 మార్క్స్ని నేను ఇందాక కూడా చూశాను, 3 ఎక్స్పెరిమెంట్లే చెప్పాను నేను మీకు. నిజంగా చెప్పాలంటే 3 ఎక్స్పెరిమెంట్స్నే మార్చి చెప్పాను. ఎక్స్పెరిమెంట్ అంటే ఏమో ఆపరేటర్స్ ప్రొసీజర్స్ సొంతగా రాయొచ్చు, డయాగ్రామ్ చక్కగా నేర్చుకున్న డయాగ్రామ్ని బట్టి ప్రొసీజర్ రాసుకోవచ్చు, అబ్జర్వేషన్స్ టేబుల్ వేయండి, అబ్జర్వేషన్స్ ఉంటే రాయండి, కంక్లూజన్ రాయండి, ప్రిన్సిపల్ ప్రికాషన్స్ ఉంటే రాయండి. ఈ విధంగా మీరు చక్కగా చాలా తక్కువ కష్టంతో 8 మార్క్స్ కూడా చక్కగా మీరు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇన్ ద కమింగ్ పబ్లిక్ ఎగ్జామ్ చక్కగా 8 మార్క్స్ మీరు అందరూ తెచ్చుకోవాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ.